హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లైఫ్ విత్ లవ్ గీత్. మీకు చాలాసార్లు ఇండియన్ హైపర్ మార్కెట్ గురించి షార్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజైతే ఫుల్ వీడియోలో మొత్తం ఇండియన్ హైపర్ మార్కెట్ని చూపిస్తున్నా. ఇదేనండి మన ఇండియన్ హైపర్ మార్కెట్. ఇది సిడ్నీలో లిట్కాంబ్ అనే లొకేషన్. మ్యాక్సిమం మన ఇండియాలో దొరికే గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి అట్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా. సో మన ఇండియన్ షాప్స్ అనగానే మనకి తమిళ్, తెలుగు, హిందీ సాంగ్స్ అన్నీ ప్లే అవుతూ ఉంటాయి. అండ్ తక్షు ఆ సాంగ్స్కి డ్యాన్స్ కూడా వేస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం మన ఇండియన్సే కనిపిస్తారు, ఎందుకంటే ఇండియన్ గ్రోసరీస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఆప్షన్స్ ఎక్కువ అవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కూడా, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని. సో మనం అలా కంపేర్ చేసుకొని మనకు బడ్జెట్లో మనకు కావాల్సిన క్వాలిటీ తీసుకోవచ్చు. అండ్ ఇదిగోండి, నేను ఆల్రెడీ పిండి మర గురించి షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ 3 మిషన్స్ ఉంటాయి మనకి. ఇవి కూడా డాలర్స్లో ఇన్ని కిలోస్ బట్టి కౌంట్ చేస్తారనమాట. అండ్ దీని పక్కనే మనకి మొత్తం ఇదంతా పూజా సామాగ్రి స్టోర్ అనమాట. సో ఇవన్నీ అగరబత్తి కలెక్షన్ అండ్ ఇవన్నీ పూజ సామాన్లు. సో ఈ ర్యాక్ మొత్తం అన్ని పూజ సామాన్లే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రీజర్స్ చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 20 to 30 ఫ్రీజర్స్ ఉంటాయి. అండ్ గ్రాసరీస్ అయితే మనకి చెప్పనక్కర్లేదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను కూడా ఏది తీసుకోవాలా అని, ఎందుకంటే కొన్ని ప్రైసెస్ మనం చెక్ చేస్తే అట్లా కంపేర్ చేసినప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందువల్ల ఏది తీసుకోవాలన్న టెన్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, అండ్ పూజ ఇంట్లో డెకరేషన్స్కి, ఫెస్టివల్ డెకరేషన్స్ కానీ, పూజ మందిరాలు కానీ, అండ్ దేవుడు విగ్రహాలు కానీ చాలా వీటి కోసం సపరేట్ బ్లాకే పెట్టారు ఇక్కడ. ఎందుకంటే మనకి వుడ్ అనేది అలో చేయరు. మనకి ఆస్ట్రేలియాలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. సో వాళ్ళు ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మరి కాస్ట్ కూడా పడుతుంది కదా, సో దానివల్ల ఆ షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ వీటి మీద పెడతారు, అందువల్ల ఎక్స్పెన్సివ్. వాళ్ళు కూడా ప్రాఫిట్స్ చూసుకుంటారు కదండి మరి. కొన్ని ఇండియాలో మనకి తెలియని బ్రాండ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఎందుకంటే ఇండియాలో కొన్ని షాప్స్లో ఓన్లీ సెలెక్టెడ్ బ్రాండ్సే ఉంటాయి. బట్ ఇక్కడ ఏమైనా హైపర్ మార్కెట్లో మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్, అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చేవి, తమిళనాడు, కేరళ అండ్ ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇలా డిఫరెంట్ పార్ట్స్ నుండి వస్తాయి. కాబట్టి కొన్ని బ్రాండ్స్ మనం కంపేర్ చేసుకొని మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఆల్మోస్ట్ ఒక 4-5 ర్యాక్స్ ఉంటాయి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మసాలా సామాన్లు మ్యాక్సిమం అన్నీ దొరికాయి ఇక్కడ. నాకైతే స్పైసెస్ నేను ఇంట్లోనే గరం మసాలా పౌడర్ చేసుకుంటాను రోస్ట్ చేసి. సో వాటి కోసం నాకు ఇన్ని రకాల స్పైసెస్ కావాలని ఉంటుందన్నమాట. సో అన్నీ ఇక్కడ దొరికాయి నాకు. సో చాలామంది ఇండియా నుంచి తెప్పించుకుంటారు, కుదిరినప్పుడు తెచ్చుకోవచ్చు. బట్ నార్మల్గా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే కొంచెం ఆ కాస్ట్ చాలా ఎక్కువ కదా, అదే కాస్ట్కి ఇంకా దానికన్నా తక్కువకే మనకి ఇక్కడ అవన్నీ దొరుకుతాయి కూడా. అండ్ స్నాక్స్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇట్లా డిఫరెంట్ సౌత్ ఇండియన్ పార్ట్స్ నుండి అండ్ ఈవెన్ ఇండియాలో చాలా రీజనల్ పార్ట్స్ నుండి కూడా వస్తాయి. ఇవన్నీ డ్రై ఫిషెస్ అనమాట. సో లాస్ట్ టైం షార్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను శ్రీలంకన్ స్టోర్ అని, అందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో రొయ్య పొట్టు కూడా ఉంది ఇక్కడ డ్రైది, అండ్ ఇక్కడ ఆప్షన్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవైతే క్యాండ్ కూడా కాదు, మన ఇండియాలో రెగ్యులర్గా తీసుకునేవే ప్యాక్డే ఉన్నాయి సీల్ చేసి. అండ్ ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి స్టాక్ కూడా. అండ్ డేట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదంతా మనకి స్నాక్స్ సెక్షన్ అగైన్. స్వీట్స్ మనకి అండ్ హలీడ్రామ్స్లో అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, గులాబ్ జామున్, రస్మలై, చంచం, రసగుల్లా లాంటివి. అండ్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ఆప్షన్సే ఉన్నాయి. ఇవన్నీ కుకీస్, కూల్ డ్రింక్స్, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ కూడా చాలా చూపిస్తాను, ముందు ఫుల్ వీడియో చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవి చూస్తున్నారు కదా రకరకాల ఆయిల్స్. ఇవి నేను కొన్ని ఇండియాలో ఇవి నేను చూడలేదు, అంటే పారాషూట్ కాకుండా మిగతా బ్రాండ్స్లోవి. సిడ్నీ వెళ్ళినా ఇంకా ఇండియన్ ప్రోడక్ట్స్ ఏంటా అనుకుంటారు కొంతమంది, బట్
కొంతమందికి ప్రోడక్ట్స్ అన్నీ అలవాటైపోయి ఉంటాయి. కొత్తవి యూజ్ చేయడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళ కోసమే ఇవన్నీ. అండ్ ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి. తక్షు ఏదో ఈ లోటా తీసుకుంది. అండ్ ఇక్కడ మనకి సిల్వర్ పాత్రలు, ఇడ్లీ పాత్రలు కానీ, కుక్కర్స్ కానీ, పప్పులు, ఉప్పులు కాకుండా ఇంకా ఇండియాలో దొరికే మ్యాక్సిమం అన్నీ చీపుర్లు, చాటలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మెయిన్ మనకి పికిల్స్ బాగా అలవాటు కదా! నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టం. అండ్ మ్యాక్సిమం ఇక్కడ ప్రియా పికిల్సే తీసుకుంటాను. అండ్ అందులో వంకాయ పికిల్ బావుంటుంది. కొత్తిమీర, పండుమిర్చి, సో, అల్లం ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు ఈ పికిల్స్ పనికొస్తాయి కదా! సో, ఇండియన్ ఫుడ్ ఏదో విధంగా మన లైఫ్ స్టైల్‌లో లింక్ అయి ఉంటుంది. సో, అందుకే వీళ్ళింత సక్సెస్‌ఫుల్‌గా ఈ స్టోర్ రన్ చేస్తున్నారు. ఇండియన్స్ ఎక్కడున్నా సరే టాప్ కదా! సో, మిక్సీస్, గ్రైండర్స్, కుక్కర్స్ అండ్ వంట సామాన్లు చిన్న సైజు, పెద్ద సైజు అన్నీ దొరుకుతాయి. అండ్ మ్యాక్సిమం గ్రోసరీస్ అన్నీ ఎలాగో కవర్ అవుతాయి. అండ్ అవి వండుకోవడానికి తగ్గట్టు పాత్రలు కూడా దొరుకుతాయి. అండ్ ఈ మట్టివి కూడా దొరుకుతున్నాయి. కొంతమందికి మట్టి పాత్రలు చేసేవి ఇష్టం కదా! కొంతమంది సమ్మర్‌లో మట్టి కుండలో వాటర్ పెట్టుకుంటారు. మేము కూడా. సో, మ్యాక్సిమం అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇంకోటి చూపిస్తారండి. చేపలు, బొంతలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. సో, చూడ్డానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇవన్నీ డెఫినెట్‌గా యూజ్ చేసే ఉంటాం. సో, అవన్నీ మనకి సిడ్నీలో ఎందుకు యూజ్ అవుతాయి అని అనుకోవద్దు. ఏదో ఒక చోట యూజ్ అవుతాయి. సో, అందుకనే ఇన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, మీకు ఎలా అనిపించిందో హైపర్ మార్కెట్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. Please do like, share and subscribe our channel for more updates. Thank you so much, guys.